సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే సార్, తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాత టీవీకే పార్టీ అనూహ్య విజయం తర్వాత లార్జెస్ట్ పార్టీగా అది అధిరోహించిన తర్వాత ఏపీ పాలిటిక్స్కి దీన్ని కాస్త కంపేర్ చేస్తూ ఉన్నారు. ఏపీలో కూడా ఆ పొలిటికల్ ఏరియాలో ఆ వాక్యూమ్ ఉంది, తమిళనాడులో ఉన్నట్టే. ఇలా రకరకాల సందేహాలు, క్వశ్చన్స్, పోలికలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాక్యూమ్ గురించి మాట్లాడదాం సార్. ఆ పొలిటికల్ ఏరియాలో మన ఏపీలో ఉందా? ఏపీలో వాక్యూమ్ అన్నమాట వాస్తవమే ఉంది. అంటే అక్కడ కండిషన్ ఏంటంటే 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు బీజేపీ ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది అక్కడ. కానీ కాంగ్రెస్ 0లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పడిపోయిన పార్టీ ఇంకా లేవకపోగా గత ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో డ్రాస్టిక్గా పడిపోయి తన ఓట్ బ్యాంకు కూడా ఎన్డీఏ కూటమికి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అవ్వటం అనేది స్పష్టంగా కనిపించింది. ఇది ప్రోగ్రాముడుగానే జరిగిందా అనే అనుమానం వచ్చే లెవెల్కి కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి నీరుగార్చేశారు ఒక రకంగా. ఇక కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితుల్లో ఉంది. బీజేపీకి అక్కడ పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు, మొదటి నుంచి కూడా లేకపోయినప్పటికీ ఏపీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎలా కంట్రోల్లో ఉందంటే అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలని తన అదుపాజ్ఞల్లో పెట్టేసుకుంది. కూటమిలో భాగస్వాములుగా ఇప్పుడు కేసులు పెట్టడము, బెదిరించటము, కంట్రోల్ చేయటము, కొనేయటము, ఇలాంటి రకరకాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి భారతదేశాన్ని ఒక రకంగా ప్రతిపక్ష ముక్త భారత్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నారు కానీ కాదు, ప్రతిపక్ష ముక్త భారతే. ఇది వాళ్ళ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు. ఆ విషయం మొన్న డీలిమిటేషన్ బిల్లుల ఓటింగ్ సందర్భంగా ముగ్గురు ముక్తకంఠంతో చెప్పేశారు, అయిపోయింది. సో ఎన్డీఏ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా జనాల్ని మొబలైజ్ చేసేటువంటి ఒక లీడర్ లేకుండా పోయాడు అక్కడ ఏపీలో. అది వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్లోకి ఎవరైనా ఎమర్జ్ అవ్వగలిగితే కాన్షియస్గా ఎన్డీఏ అనుసరిస్తున్నటువంటి విధానాలు, అలాగే పర్టికులర్గా అక్కడ జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రామ్ అంటే ప్రభుత్వం తాలూకా భూముల్ని ల్యాండ్ బ్యాంకుని పెంచడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని తీసుకురావడం కోసం చంద్రబాబు చాలా కృషి చేస్తున్నాడు. అంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు తీసేసుకుని, అంటే ఇప్పుడు జీవించే హక్కు లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తి, సొంత ఆస్తి హక్కు కూడా రద్దయిపోతుంది. అంటే మీ ఆస్తులన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పేయండి, కార్పొరేట్లు మీ భోజనం సంగతి చూసుకుంటారు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇదొక ప్రమాదకరమైనటువంటి ధోరణి. అభివృద్ధి అంటే పెట్టుబడులను తీసుకురావటము, పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెట్టించడం కార్పొరేట్లతో, ఇదే అభివృద్ధి నమూనా అని చెప్తున్నారు. అదే సంపద సృష్టించడం అని కూడా అదే చెప్తున్నాడు ఆయన. కానీ సంపద సృష్టిస్తారా లేదా అనేది పక్కన పెడితే జనాలు ముష్టివాళ్ళుగా మారుతారు కాలక్రమంలో. ఎందుకు మారుతారు అంటే వాళ్ళ భూములు తీసేసుకుని వాళ్ళకు 200 గజాలు కమర్షియల్ ప్లాట్ అని, 1100 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ అని ఇలా ఏదో ఇస్తున్నారు. కొంత డబ్బులు కూడా ముడతాయి. ఈ డబ్బులు ఎప్పుడైతే వచ్చాయో వీళ్ళ దగ్గరికి ఇమ్మీడియట్గా వీళ్ళకు ఉన్నటువంటి పాత అప్పుల వాళ్ళందరూ అవన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే వీళ్ళ పిల్లలు, వాళ్ళు వారసులు అందరూ వచ్చేసి ఎవరి వాటా వాళ్ళు పంచుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన ఈ కమర్షియల్ ప్లాట్ ఎలాగూ ఏ ఫ్యాక్టరీకి అయితే ఈ స్థలం వెళ్ళిపోయిందో వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి. ఈ రెసిడెన్షియల్ ప్లాట్ ఉంటుందో తెలియదు, ఉండదో తెలియదు, అదొక గందరగోళం. ఫైనల్గా వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో పనిచేయలేరు, ఎందుకంటే వీళ్ళకి టెక్నికల్గా స్కిల్స్ ఉండవు. వీళ్ళేదో వ్యవసాయదారులో లేకపోతే 10వ తరగతో ఇంటర్మీడియట్టో డ్రాప్ అవుట్స్ అయి ఉంటారు. వీళ్ళకి అక్కడ పెట్టేటువంటి ఫ్యాక్టరీల్లో పనిచేసేంత స్కిల్ ఉండదు. కనుక వీళ్ళు ఆఫీసుల్లో, వీళ్ళ స్థలంలో పెట్టిన ఆఫీసులో, ఫ్యాక్టరీలో వీళ్ళు స్వీపర్లుగానో లేకపోతే క్లీనర్లుగానో బతకాలి.
లేకపోతే అక్కడ టీలు అందించే పనో, బాయ్లు, ఆఫీస్ బాయ్లు ఇలాంటి జీవితాలే గడపాలి. ఈ పరిస్థితి లేదు అనుకుంటే కనుక బయటికి వెళ్ళిపోవాలి. ఫైనల్గా వాళ్ళందరూ హైదరాబాదో చేరుకుని నిర్వాసితుల ఖాతాలో హైదరాబాదో, విశాఖపట్నమో, విజయవాడో చేరిపోయి ముష్టివాళ్ళుగా మారిపోతారు. ఇది జరగబోయే గొడవ. అందుకని అత్యంత ప్రమాదకరం కదా సార్. డెఫినెట్గా ప్రమాదకరమే. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్ని అభివృద్ధి, ప్రజల జీవిత ప్రమాణాలను పెంచుతాను, ఇలాంటి బూటకపు మాటలు అంటే చాక్లెట్ తగరం లాంటి మాటలు చెప్పి లోపల దారుణమైన విషయాన్ని నింపి నోట్లో పెట్టే ప్రయత్నం జరుగుతోంది అక్కడ. దీన్ని సీరియస్గా పట్టించుకుని ఈ అభివృద్ధి నమూనానే మేము వ్యతిరేకిస్తున్నాం, దీనికి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నాం, పోరాడాలనుకుంటున్నాం జనం తరఫున అని గనక మాట్లాడగలిగిన ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా వస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి అవకాశం అయితే ఉంది. ఒక పొలిటికల్ పార్టీ ఈ స్టాండ్తో గనక మొదలైతే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వాక్యూమ్ ఉందో దాన్ని ఫిల్ చేయలేకపోతున్నారా? అంటే ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి మూడ్లో లేడు. అంటే పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నారు, కానీ ఇది చాలదు. అంటే 3 ఏళ్ళు ఆగండి, నేను వస్తాను, నేను మీ బాధలు తీరుస్తాను అంటున్నాడు ఆయన. అది కాదు, అక్కడ జరుగుతున్నటువంటి చాలా వ్యవహారాల మీద అప్పటికప్పుడు రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను అందిపుచ్చుకొని జనంతో పాటు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి ఆయన వెళ్ళటం అనేది జరగటం లేదు. ఎప్పుడో రోడ్ షో చేస్తాను, లేకపోతే పాదయాత్ర చేస్తాను అంటే ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎన్నికల వరకు చూడటం తప్పు. జనం సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళతో నిలబడాలి, నడిపించాలి. విధ్వంసం జరిగిపోయిన తర్వాత నేను వచ్చి సరి చేస్తాను అంటే కుదిరే వ్యవహారం కాదు. విధ్వంసం జరిగిపోతుంది. అక్కడ 50,000 ఎకరాలు ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 36 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ కడతాను అన్నాడు. విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టుగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు దీనికి తీసుకెళ్లారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూములన్నీ లాక్కుని. ఇప్పుడు ఇది కాకుండా అమరావతిలో విడిగా ఒక ఎయిర్పోర్ట్ పెడతానంటున్నాడు ఆయన. ఇలాంటి విచిత్రమైన మాటలన్నీ చెప్తున్నప్పుడు రోజువారీ యుద్ధం జరగాలి అక్కడ. లేకపోతే ఆయన ఇదే ధోరణిలో వెళ్ళిపోతాడు బుల్డోజ్ చేసుకుంటూ. ఇది ప్రమాదకరం. కాబట్టి అభివృద్ధి నమూనాని విమర్శిస్తూ ఈ ప్రజల ఆస్తులతో చెలగాటమాడేటువంటి కార్యక్రమం. మొన్న బిల్ గేట్స్ వచ్చింది కూడా ఏదో అక్కడికి వచ్చి పునుగులు తిని వెళ్ళటానికి రాలేదు ఆయన. ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ల్యాండ్ గ్రాబర్గా మారి ఆయన వ్యవసాయ రంగంలోకి వచ్చేసాడు. ఐటీ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాడు, అగ్రికల్చర్ వైపు. షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాదు, ఆయన చాలా కాన్షియస్గా తన వ్యాపారానికి అనుగుణమైన పంటలు ఇక్కడ పండించి తీసుకువెళ్ళటం కోసం భూములు చూడటానికి వచ్చాడు ఆయన. ప్రభుత్వ సహకారం, ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కోట్ల విలువైన భూమిని తీసేసుకుని ల్యాండ్ పూలింగ్ పేరుతో వీళ్ళకి అతి తక్కువ కారు చౌక ధరలకు ఇచ్చేస్తున్నాడు ఆయన చంద్రబాబు. ఇవ్వటం ద్వారా ఆయన విడిగా వేరే ప్రయోజనాలు పొందుతున్నాడు, పర్సనల్ లెవెల్లో, పార్టీ లెవెల్లో కూడా కాదు. కాబట్టి ఈ జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కాన్షియస్గా నిలబడి పోరాడేటువంటి ఒక పొలిటికల్ వాక్యూమ్ అయితే ఉంది అక్కడ. ఎవరైనా ఎమర్జ్ అవ్వచ్చు. సినిమా హీరోలు అయితే, అంటే ఇప్పుడు విజయ్లాగా సీరియస్గా ఒక ప్రకటన చేసి నేను ఢిల్లీ సర్కార్కి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశానికి రెండిటికి సమాన దూరంలో నిలబడి పోరాడుతాను అని విజయ్ స్టాండ్ తీసుకుని అక్కడ ఎవరన్నా నిలబడగలిగితే ఇప్పుడు ఏపీలో డెఫినెట్గా వాళ్ళ వైపు జనాలు కదిలే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రము టీవీకే అధినేత కాబోయే సీఎం విజయ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పోలిక పెడుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా పార్టీ పెట్టారు, 2 చోట్ల బరిలో దిగారు. మొట్టమొదటిసారి ఏం జరిగిందో మనం చూసాము. తర్వాత కూటమిలోకి వచ్చారు, పొత్తు పెట్టుకుని వచ్చారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక్కడేమో ఆయన ఏది ఏమైనా సరే సింహం సింగిల్గానే వస్తుందంటూ సింగిల్గానే వచ్చారు, 108 స్థానాలు దక్కించుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకున్నట్లయితే, ఫ్యాన్ బేస్డ్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఎక్కువ. మరి ఎందుకు అంటే ఆ అభిమానుల్ని నమ్మలేదు ఆయన. అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మలేదా? అభిమానుల్ని పవన్ కళ్యాణ్ కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
తీసుకొని వాళ్ళని ఆర్గనైజ్ చేయలేదు. ఆర్గనైజ్ చేసి వాళ్ళతో ఒక వ్యవస్థ ఒక నిర్మాణంలోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తన అభిప్రాయాలు జనంలోకి పంపు చేయటం అనే కార్యక్రమం ఆయన నిర్వహించలేదు. రెండోది వెరీ ఫస్ట్ మీటింగే ఆయనది గందరగోళంగా జరిగింది. హైటెక్స్లో జరిగినటువంటి సోలో పెర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. వేదిక మీద ఒక్కడే నిలబడి ఒక పొలిటికల్ ఫిలాసఫీని, కవిత్వాన్ని మిక్స్ చేసి, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వాన్ని ఎక్కడో అద్దెకు తీసుకొచ్చినటువంటి ఒక పొలిటికల్ ఫిలాసఫీని పట్టుకుని ఎవరికి అర్థం కాని ఒక గందరగోళపు ప్రసంగం చేసి ముగించాడు. దాన్ని పవనిజం అనే పేరుతో చలామణి చేశారు. అలా కాకుండా స్ట్రైట్గా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఇవి, ఈ సమస్యల మీద నేను దెబ్బలాడదలుచుకున్నాను, వచ్చే ప్రభుత్వం నాదే, నేను అధికారంలోకి రాబోతున్నాను, వచ్చిన తర్వాత వీళ్ళ వ్యవహారం తేలుస్తాను అని, అధికారంలోకి వచ్చినా రాకపోయినా నేను మీతోనే ఉంటాను, ఈ మాటలు చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఆ క్షణం నుంచి జనంతో ఉండుంటే వేరేలా ఉండేది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే నెటిజన్లు, ట్రోలర్స్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, నీకు సిగ్గు తెచ్చుకో, ఇట్లా రకరకాల సిగ్గు తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఎవరి ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తున్నాడు అనేది ఈజీగా అర్థమైపోయేటట్లు. అంటే చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ ఒకలా కనిపిస్తాడు, బీజేపీ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఇంకోలా కనిపిస్తాడు. అంటే చంద్రబాబు గారి ప్రయోజనం కోసం ఆయన రోడ్డు మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈ మాటలన్నీ మాట్లాడతాడు. రెండో వైపు బీజేపీని సంతృప్తిపరచడం కోసం ప్రాయశ్చిత్త దీక్షలు, అలాగే సనాతన ధర్మము అని మాట్లాడుతూ మొహం నిండా విభూతులు పెట్టేసుకుని ఒక భూత వైద్యుడు లాంటి గెటప్తో ఆయన జనం ముందు కనిపించి భయపెడుతూ ఇదొక గందరగోళం క్రియేట్ చేస్తాడు. మీకోసం మీరు ఉండాలి కదా, పవన్ కళ్యాణ్ లాగా చూడాలనుకుంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ని బీజేపీ గెటప్లోనో తెలుగుదేశం గెటప్లోనో చూడాలని అనుకోవడం లేదు. ఇది ఆయనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన ఒక ఆల్టర్నేటివ్గా జనాలకి కనిపించడం లేదు, బలమైన ఆల్టర్నేటివ్గా కనిపించడం లేదు. కాకపోతే ఈ మధ్య పర్టికులర్గా లోకేష్ ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా పవర్ తీసుకున్న తర్వాత అదే రోజు రాయలసీమలో జనసేనను విస్తరించే ప్రోగ్రాం చేపట్టారు. అది కొంచెం జనాలు కొంచెం ఆశ్చర్యంగా చూశారు, ఏంటి ఏదో తేడా జరుగుతోంది, జనసేనలో కొంచెం కదలిక ఉన్నట్టుగా కనిపిస్తోంది అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలడు అనేది డౌటే. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పోలిక చేస్తున్నారు. ఏది ఏమైనా సరే నేను సింగిల్గానే వస్తానన్నారు. అది గెలిచినా ఓడినా సింగిల్గానే ఉన్నారు ఆయన. అక్కడ టీవీకి అధినేత విజయ్ గారు కూడా అదే చేశారు. అండ్ ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోను కూడా ఆయన చూపించడం, అభిమానులు అందరూ అంటే ఒక పెళ్లిలో కలిశారు, వీళ్ళు ఓ పెళ్లిలో కలిశారు, ఆ సందర్భంగా దిగినటువంటి ఫోటోలు అవన్నీ బయట. అంటే చెన్నైలో వైసీపీ అభిమానులు విజయ్ గారికి సపోర్ట్ చేశారు కదా. అంటే వైసీపీ అనే కదా, అక్కడ ఉన్నటువంటి తెలుగు కల్ట్ చాలా ఉంది. అందరినీ ఆకట్టుకోవడానికి ఆయన ప్రయత్నం, ఆయన దగ్గరికి వచ్చిన విషయాలను ఆయన హ్యాండిల్ చేస్తూ వెళ్ళాడు. ఆ వెళ్ళిన క్రమంలో ఆ క్రౌడ్ని పట్టుకోవటం కోసం పొలిటికల్ ఏరియాలో ఆయన పని ఆయన చేశాడు. ఆయన స్ట్రైట్ అవే జగన్తో ఉన్నటువంటి ఫోటోలు ఎత్తి పట్టుకుని ప్రదర్శించాడు కదా, ఒక ప్లకార్డ్ లాగా పట్టుకుని చూపించాడు విజయ్. ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే జనరల్గా ఏ పొలిటీషియన్ అయినా చేసే కార్యక్రమాలే, ఇందులో భాగమే. అయితే వైసీపీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కాన్షియస్గా బీజేపీ మీద కూడా, నిజానికి ఆయన మీద ఉన్న కేసులు, ఆయన ఏదో భయపడుతున్నాడు బీజేపీకి అనే నేరేటివ్ ఇస్తున్నారు, కానీ ఆయన ఆ కేసుల మీదే రోడ్డు మీదకి వచ్చి కనుక క్యాంపెయిన్ మొదలు పెడితే, నా మీద ఉన్న కేసులు అవి కేసులే కాదు, నిజంగానే కేసులు కాదు అవి. నిజంగా ఎందుకు కేసులు కాదు అంటే మనం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి పొలిటీషియన్ను చేసిన పనే అది. వాళ్ళందరి మీద లేని కేసులు ఈయన మీదే ఎందుకున్నాయి అంటే యూపీఏ టార్గెట్ చేయదలుచుకుంది, కంట్రోల్ చేయదలుచుకుంది, ఆ రోజుల్లో కేసులు పెట్టారు. ఓకే, దీని మీద నేను ఓపెన్ డిబేట్కి సిద్ధమవుతున్నాను. నా మీద ఉన్న కేసులు ఎకనమిక్ రిఫార్మ్స్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాంలో 95 నుంచి ఇప్పటి వరకు పవర్లోకి వచ్చిన ప్రతి పొలిటీషియన్ చరిత్రని రోడ్డు మీద పెట్టి మాట్లాడుకుందాం
అని గనక ఛాలెంజ్ చేసి జగన్ రోడ్డు మీదకి వస్తే డెఫినెట్గా హీరో అవుతాడు. కానీ ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా అక్కడ కనిపించటం లేదు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి కొంత సంకోచిస్తున్నారు. ఈ సంకోచంలోంచి బయటపడి ఆయన కేసుల మీద ఎదురుదాడి మొదలుపెడితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హీరో అవుతాడు. ఈ వ్యాక్యూమ్ ఆయన ఫిల్ చేయగలడు. చూడాలి. ఆయన అలా లేడు కాబట్టి అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. ఓకే. ఆ వ్యాక్యూమ్లోకి ఎవరైనా హీరోలు ఎమర్జ్ అవ్వటం అంటే చాలా స్పష్టంగా వాళ్ళకి అభిమానులకు సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ ఉండాలి. శ్రీపతి రాజేశ్వర్ ద్వారా ఎన్టీ రామారావు గారు ఆ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజుల్లో, ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా. కానీ ఈయనకి అటువంటి నిర్మాణాలు ఏవి చేసుకున్న దాఖలాలు లేవు. అభిమానుల్ని ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చి కన్సాలిడేట్ చేసుకున్నటువంటి హీరో ఒకడే ఉన్నాడు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో. అతను అల్లు అర్జున్. అల్లు అర్జున్కి ఛాన్స్ ఉంది. ఒకవేళ పొలిటికల్ లైన్లోకి రావాలి అని తను అనుకుంటే తను ఒక మాట చెప్పి తన అభిమానుల ద్వారా జనంలోకి తీసుకెళ్ళి వాళ్ళని నిలబెట్టుకోగలడు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయ నేపథ్యం ఉంది కుటుంబంలో, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం తక్కువ లేదు. ఆయన బయటకు వచ్చారంటే తాతగారిలాగే వాక్చాతుర్యం కూడా ఉంది. ఉన్నప్పటికీ ఆయనకు ఉండే సమస్యలు ఆయనకు ఉన్నాయి. అంటే పర్సనల్ లెవెల్లో ఆయన తెలుగుదేశం పార్టీని కాన్షియస్గా ఎదిరించి నిలబడగలడా అనేది ఒకటి. అంటే ఆయనకి కుటుంబము, పార్టీ, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ లిమిటేషన్స్, ఈ సెన్సిటివిటీ వ్యవహారంలో ఆయన ఎంతవరకు వెళ్ళగలడు అనేది ఒకటి. అవన్నీ పక్కన పెట్టి కానీ బయటకు వస్తే అప్పుడు కూడా ఆయన నిజానికి ఆయన అభిమానుల్ని కన్సాలిడేట్ చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. తెలుగు హీరోల్లో ఫ్యాన్స్ని కన్సాలిడేట్ చేయాలి, వాళ్ళని నిర్మాణంలోకి తీసుకురావాలి అని ఆలోచన చేసిన ఈ జనరేషన్ హీరోల్లో ఒకే ఒక్కడు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ వాళ్ళతో 3-4 సమావేశాలు పెట్టాడు ఈ మధ్య కాలంలోనే. పెట్టి జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ని కన్సాలిడేట్ చేసి వాళ్ళతో కమిటీలు వేసి ఏ కమిటీతో ఎవరు కమ్యూనికేట్ చేయాలి దాకా నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. సో ఒక నిర్మాణం ఉంది అతనికి. ఈ నిర్మాణం ఉన్నటువంటి హీరో గనక పొలిటిక్స్లోకి వస్తే చాలా ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. ఆ వాక్యూమ్ ఏదైతే మీరు అన్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగిన సత్తా ఉన్న నటుడు పరంగా చూస్తే అల్లు అర్జున్ గనక రాజకీయాల్లోకి వస్తే విజయ్ చేసిన మ్యాజిక్ని ఇక్కడ రిపీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.